కర్నూలు జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర, నమ్మిన వారి కోసం ఎంతటికైనా తెగించే తత్వం, ఫోన్లోనే పనులు చేయించే శైలి తన సొంతం. డి విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్. జిల్లా రాజకీయాలలో ఎదురులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి డి విష్ణువర్ధన్ రెడ్డి. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి కుమారుడు డి విష్ణువర్ధన్ రెడ్డి. అతని గురించి తెలిసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. నమ్మిన వారి కోసం ఎంతటికైనా తెగించే వ్యక్తియాన్ని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 2014 అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన కుమారుడైన డి రాజవర్ధన్ రెడ్డి కర్నూలు ఎంపీపీగా సేవలందించారు. అదే సమయంలోనే డి విష్ణువర్ధన్ రెడ్డి కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సేవలందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కీలకంగా వ్యవహరించారు. కర్నూలు మండలంలో 10 మంది ఎంపీటీసీలను, సిబిలగల్ మండలంలో 4 ఎంపీటీసీలను, 3 స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థులను, గూడూరు మండలంలో గుడిపాడు గ్రామానికి 1 స్వతంత్ర అభ్యర్థిని ఎంపీటీసీగా గెలిపించి తన సత్తా ఏదో చాటుకున్నారు. కర్నూలు ఎంపీపీగా సేవలందించిన తన కుమారుడు డి రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో 24/2022 సంవత్సరంలో మరణించగా తన బాధను దిగమించుకుంటూ కూడా మొత్తానికి కర్నూలు జిల్లా రాజకీయాలలో డి విష్ణువర్ధన్ రెడ్డి తనదైన శైలిని సొంతం చేసుకున్నారు. తన సత్తను తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు గుర్తించి 2024 సాధారణ ఎన్నికలలో కర్నూలు ఎంపీ టికెట్, అదేవిధంగా బస్తిపాటి నాగరాజుకు కోడుమూరు ఎమ్మెల్యే టికెట్, బొగ్గుల దస్తగిరికి తన వ్యక్తులను ఇప్పించుకోగలిగారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2024 సాధారణ ఎన్నికలలో కర్నూలు ఎంపీ స్థానాన్ని, కోడుమూరు ఎమ్మెల్యే స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించగలిగారు. వారి శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తున్న నామినేటెడ్ పదవులలో భాగంగా కర్నూలు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా నియమించారు. పేద ప్రజల కోసం అనుక్షణం తప్పించే డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరకు వెళ్తే మాకు న్యాయం జరిగినట్లేనని ప్రజలు నమ్ముతున్నారు. డి విష్ణువర్ధన్ రెడ్డి నుండి అధికారులకు ఫోన్ వెళితే చాలు మన పని జరిగినట్లే అని ప్రజలు అనుకునే స్థాయికి ఎదిగిపోయారు. ఇలాంటి పేద ప్రజల కోసం మరెన్నో సేవలు చేయడానికి, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించడానికి కోరుకుందాం.